రానున్న 2025 నూతన సంవత్సరం వేడుకలను ప్రజలు కుటుంబ సభ్యులతో తమ ఇళ్లలో జరుపుకోవాలని ఆళ్లగడ్డ డీఎస్పీ రవికుమార్ సూచించారు. ఆళ్లగడ్డలోని డీఎస్పీ కార్యాలయం వద్ద సోమవారం హెల్మెట్ బైక్ ర్యాలీని డీఎస్పీ రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 వీలర్స్ నడిపే వాహనదారులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్లను ధరించడం మంచిదని డీఎస్పీ రవికుమార్ తెలిపారు. అలాగే మోటార్ వాహనాల చట్టం ప్రకారం వాహనాలు నడిపే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా లైసెన్స్లను కలిగి ఉండాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో ఎవరికైనా ఇబ్బందులు ఏర్పడితే రవాణా శాఖ అధికారులతో మాట్లాడి వారికి తప్పనిసరిగా లైసెన్సులు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రవికుమార్ వివరించారు. అలాగే ఇన్సూరెన్స్ పత్రాలను కూడా వాహనదారులు కలిగి ఉండాలన్నారు. ఈ నెల 31న రాత్రి 10 గంటల తర్వాత ఎవరికీ కూడా రోడ్లపై అనుమతి లేదని డీఎస్పీ రవికుమార్ హెచ్చరించారు. రేపు రాత్రి వాహనాల తనిఖీ అన్ని కూడళ్లలో ఏర్పాటు చేయడం జరిగిందని, తాగి వాహనాలను నడిపి పట్టుబడితే వారిని ఖచ్చితంగా జైలుకు పంపిస్తామని డీఎస్పీ రవికుమార్ హెచ్చరించారు. డీఐజీ సార్ కర్నూలు రేంజ్ మరియు ఎస్పీ గారు నంద్యాల గారు ఉత్తర్వుల మేరకు ఈరోజు హెల్మెట్ ర్యాలీ ప్రారంభించడం అనేది, అలాగే ప్రతి ఒక్కరూ కూడా వాహనం నడిపే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలని కోరుతున్నాము. అలాగే హెల్మెట్ వాహనం నడిపే వ్యక్తితో పాటు ఎనికిలో కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించి సురక్షితంగా పోవాలని కోరుతున్నాము. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండవలేను. డ్రైవింగ్ లైసెన్స్ ఎవరైనా కూడా కలగలేను, లేకుంటే కూడా మా దగ్గరికి వస్తే ఎంబీఓతో మాట్లాడి వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేకుండా లైసెన్స్ ఇప్పించే మార్గాలు కూడా మేము చేస్తామని మరీ కోరుతున్నాము. అలాగే అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు వారి యొక్క కుటుంబంతో ఆ రోజు ఏదైనా సెలబ్రేషన్ చేసుకోవాలని కోరుతున్నాము. ఎవరు కూడా ఆ రోజు మద్యం తాగి రోడ్డు పైన వస్తే మేము వెహికల్ చెకింగ్ చేస్తున్నాము. పోలీస్ బందోబస్తు ఉంటుంది. తాగినారంటే మాత్రం చక్కగా